నిన్న సమాచారం వెంటనే ఈరోజు రావడం మీ అందరూ కూడా కేసీఆర్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇంతకుముందు సీనియర్ విదేశ్ వాళ్ళు చెప్పినట్టు ప్రజల దృష్టి మళ్లించడానికి ఒకటి ఇష్యూ తీసుకొస్తాం. కానీ ఆయన ఏమంటే నేను ఈ రాజ్యాంగం ద్వారా ముఖ్యమంత్రి అయినా ప్రమాణం చేసిన, ఈ రాజ్యాంగం ద్వారా శాసనసభ అయినా, ఇంకోటి ఈ రాజ్యాంగం ప్రమాణ చేతిగా నేను రాజ్యాంగం రాస్తే ఇప్పుడు నేను రాసే రాజ్యాంగం మీద మాత్రమే ప్రమాణం చేయాలి. మళ్ళీ అంబేద్కర్ ఉండదు ఇక. అందుకే అంబేద్కర్ విగ్రహం మెల్లంగా చేస్తుంది. ఎందుకంటే రాజ్యాంగం రాష్ట్ర స్టార్ట్ చేస్తుంటాడు. ఇలా రాజ్యాంగం రాశాక ఆయన విగ్రహం పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు. సచివాలయం కట్టడానికి 3 సార్లు వెళ్ళాడు. దాని కింద నిధి ఉంది ఏముందో మొత్తం కమిషన్ వస్తే 3 సార్లు వేయండు. కాళేశ్వరం 10 సార్లు వేయండు. కానీ అంబేద్కర్ విగ్రహం 2006లో స్టార్ట్ చేస్తాడు. ఇప్పటివరకు అంబేద్కర్ విగ్రహం స్టార్ట్ చేసిందా లేదా అసలు తన మన పోషణ కూడా సచివాలయం మీద కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ అంబేద్కర్ విగ్రహం మీద లేదు. ఇతరు పోలే, ఇప్పుడు పోలే. మరి ఇప్పుడు ఆయన చేసే రాజ్యాంగం కోసం మనం ఆలోచించుకోవాలి. మనం రిజర్వేషన్స్ ఉండద్దు. అంబేద్కర్ గారు ఒక వర్గానికి కాదు, పేదరికం అనేది సమాజంలో ఉండద్దని చెప్పి ఆ పేదరికం ఎవరైనా కానీ, ఏ కులంలో కానీ ఏ వర్గంలో కానీ పేద ఇప్పుడు ఈడీఎంఎస్ వచ్చింది, దేనివల్ల వచ్చింది, మోడీ గారికి ఆలోచన ఏమొచ్చింది, అన్ని వర్గాలు తిన్నా. కానీ ఆయన రాజ్యాంగాలు ఏముంది? ఇప్పుడు ఆయన రాజ్యాంగం రాస్తే ఇంటికి ఉద్యోగం ఏదిగా నిరుద్యోగుడు ఎవరు అడగతున్నాడు, ఈ రుణమాఫీ ఏమడద్దు చెప్తారు కదా. కేసీఆర్ రాజ్యాంగం పెట్టుకుంటుంటే వాళ్ళ దగ్గరపడ్డ నిరుద్యోగ యువకులు చెప్తారు ఇవాళ. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు అయితే కేసీఆర్ రాజ్యాంగం ఎట్లుండో చెప్తారు వాళ్ళు కూడా. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్న పేదలకు ఇవ్వకుండా మోసం చేసే విషయాలు ఇస్తే రాజ్యాంగం ఎట్లుంటే ఆయన రాజ్యాంగం ఇట్లా రాసుకుంటున్నారంటే ఇప్పుడు నన్ను ఎవరు అడగద్దు, నన్ను ఎవరు ప్రశ్నించద్దు, నేనే శాసిస్తా. ఏ రాజ్యాంగం రాసిందా కేసీఆర్ అంటే నేను ముఖ్యమంత్రి కావాలి, ఓడిపోయిన నా బిడ్డలు తీసుకొచ్చి ఎమ్మెల్యే చేయాలి, అల్లుడిని మంత్రి చేయాలి, కొడుకుని మంత్రి చేయాలి, ఇంకొకరిని రాజ్యసభ చేయాలి అంటే నెక్స్ట్ రాజ్యాంగం కేసీఆర్ రాజ్యాంగం కలవకుండా రాజ్యాంగం వస్తే మా కుటుంబమే రాజ్యం వెళ్తుంది, మమ్మల్ని ఎవరు ప్రశ్నించద్దు. ఉద్యోగాల గురించి కానీ, నిరుద్యోగం గురించి కానీ, నిరుద్యోగ వృత్తి గురించి కానీ, రైతులు కానీ, పేదవాళ్ళు కానీ ఎవరు ప్రశ్నించద్దు. అటువంటి రాజ్యాంగం రాష్ట్రానికి ప్రయత్నం చేస్తున్న విషయం మనం మొత్తం అర్థం చేసుకోవాలి. ఇంకో చెప్పాలి సార్, రాజ్యాంగంలో ఈ రాజ్యాంగం ద్వారా నీకున్న ఇబ్బంది ఏంటంటే ప్రశ్నిస్తున్నాం మనం. ఏదో ఒక ఇబ్బంది ఉండాలి. పూర్తిగా రాజ్యాంగం నీకు ఇబ్బంది అయితే నువ్వు మూర్ఖుడు, నువ్వు అసలు ఈ దేశంలో ఉండే అర్హత నీకు లేదు. ఈ రాజ్యాంగం నమ్మనప్పుడు ఇక్కడ ఉండే అర్హత నీకు లేదు. ఏదో ఒక విషయము దీని ద్వారా ఇబ్బంది ఉంది, సవరణ చాలాసార్లు చేసేవాడు, దాదాపు 105 సార్లు వాడు సవరణ చేసేవాడు. అంటే వాళ్ళందరికంటే పేద వీడే. అంటే వీళ్ళందరికీ 105 సవరణ రాజ్యాంగాన్ని మార్చాలంటే అంటే ఆయన ఆలోచన మనం అర్థం చేసుకోవాలి. నీకున్న ఇబ్బంది ఏదో చెప్తే దాన్ని చర్చ జరపచ్చు, అభిప్రాయం చెప్పచ్చు. సవరణ అని చెప్పి అభిప్రాయం చెప్పి ఇబ్బంది లేదు, మీరు చెప్పిన ప్రకారమే. కానీ పూర్తిగా రాజ్యాంగాన్నే మారుస్తా అంటే అసలు ఆయనకున్న అహంకారం ఏదో కోసం అర్థం చేసుకోవాలి. ఈ పూర్తిగా భారతీయ సమాజాన్ని కించవలసిన విషయాన్ని మనం దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే ఎంత అహంకారం ఆయనకు. చాలా సందర్భాల్లో చాలామంది మేధావులు రాజ్యాంగంలో ఇది ఉంది దీనివల్ల ఇది మార్చాలి, దీనివల్ల ఇబ్బంది వస్తుందని చెప్పి అప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు, దీనికి అనుగుణంగా మార్చాలని చెప్పి అనుకున్న విషయాలు చాలా చర్చ జరిగింది. దాని ఇబ్బంది లేదు. కానీ దురదృష్టం ఏంటంటే మొత్తం రాజ్యాంగాన్నే మార్చాలి అనేటువంటి ఆలోచన రావడం అనేది చాలా మూర్ఖత్వం. ఇది స్పందించే వాళ్ళు స్పందిస్తలేరు, దీన్ని సమర్థించుకోవడం అనుకోవచ్చు. మరాఠా అంటే సమర్థించే వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారంటే మనం అర్థం చేసుకోవాలి. రాజ్యాంగాన్ని తగలబడ్డాడు అంబేద్కర్. దానిలో ఉన్నటువంటి చిన్న విషయాలను తీసి దాన్ని భూతంతో చూపెట్టే ప్రయత్నం ఇలా చాలామంది చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీలాంటి అందరూ మేధావర్గం అందరూ అనేక విషయాల్లో మీరు ఆలోచించి మా సమాజంలో కూడా స్ఫూర్తి చేసే వ్యక్తులు. ఎందుకంటే మేము పొలిటికల్ లీడర్లం, మేము చేయాలని సమాజం గుర్తించే అవకాశం. దానిలో తప్పేంది, వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది, ఏ విధంగా దీన్ని మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని అందుకే మేము చాలా సందర్భంలో జిల్లా నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. మేము మాకు ఉద్యోగాలు రావు, ఇక మాకు నిరుద్యోగ వృత్తి రాదు, మా రుణమాఫీ ఏ ఉండదు, ఇక మేము ప్రశ్నించలేము. వాళ్ళ పేదలు డబుల్ బెడ్రూమ్ కోసం అడుగుతున్నారన్న టీం ఉంది, డబుల్ బెడ్రూమ్ కోసం టీం ఉంది మాకు.
వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మేము డబ్బులు కూడా రావా మాకు ఇక అంటే అడగద్దు ఇక అంటే కేసీఆర్ రాసే రాజ్యాంగం రాబోయే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తారు. అందుకే మీరు అన్నట్టు ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. కానీ మేము లీగల్స్ ఉన్నది, ఏ ఇబ్బంది వచ్చినా మమ్మల్ని కాపాడతారు, ఏ ఇబ్బంది మీరు మాకు ఏ విధంగా సహకరించండి, పార్టీకి తప్పకుండా అందరి నుంచి ముందుగా అవసరం ఉంది. కాబట్టి ఈ విషయంలో గతంలో ఉన్నటువంటి జడ్జిమెంట్స్ కానీ ఒకసారి మీరు అన్ని విషయాలు చర్చించి దాన్ని ముందు వైపు ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. మొత్తం ముఠాలను పెట్టి హైదరాబాద్ పెట్టి దళితులు అంబేద్కర్ అవమానపరిచిండు, అది ఎక్స్ప్లాయిట్ చేసి ఓడిపోయాను. చీఫ్ మినిస్టర్ Party basically is a political issue. To say anything more. the capacity of political. I think case, whatever case Chandrasekhar. Chief Minister is also holding a constitution. and provision. To, as I said, after all we all swear by the constitution. Ade these padeyalante. 256. వాళ్ళ జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్ ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చి దాన్ని వాళ్ళు క్లోజింగ్ రిపోర్ట్ ఇస్తారా లేకుంటే ఎఫ్ఐఆర్ చేస్తారా దాన్ని ఇంతకుముందు ప్యాడీ ఇష్యూ ఉండే, ప్యాడీ ఇష్యూ నుంచి పవర్ మీద తీసుకొచ్చాం. మళ్ళీ పవర్ ఇష్యూ మీద మనం స్టార్ట్ చేసేసరికి 370 తీసుకొచ్చి 317 తీసుకొచ్చాడు. 317 మనం తీసుకొచ్చేసరికి మళ్ళీ ప్యాడీ తీసుకెళ్ళి మొత్తం ఢిల్లీ పంపించాడు. ఇప్పుడు బడ్జెట్ మీద కేంద్ర ప్రభుత్వంగా బడ్జెట్ అందరూ ఆమోదిస్తున్నారు. కానీ ఈ బడ్జెట్ మీద చర్చ జరగద్దు అంటే, మంచి విషయాలు బడ్జెట్ అంటే మంచి విషయాలు ప్రజలు చూడదంటే ఏదో కాంట్రవర్సీ ఒక డైలాగ్ ఇవ్వాలి పోయి ఫామ్ అవుతుంది. ఆయన బయటకి అయితే ఆడిపోయింది రావడం. కానీ మళ్ళీ ఒక్కసారి ఆ స్ట్రాటజీ టీమ్ ఏదైతే మా స్క్రిప్ట్ రాసిస్తారో దాని ప్రకారం మాత్రమే ముఖ్యమంత్రి మాట్లాడము, రాజ్యాంగాన్ని ఏదో అప్పుడప్పుడు అనుకున్న విషయం కాదు. ఈ ప్లాన్ ప్రకారం ఆయనే క్వశ్చన్ అనిపిస్తాడు. అన్నట్టు వాళ్ళకి కేసేసి ఆయనే మీడియా వాళ్ళతో క్వశ్చన్ అనిపిస్తాడు, ఆయనే ఆన్సర్ చెప్తాడు, చెప్పి వెళ్ళిపోతాం మన బయట దొరకడు మన కావాలండి. కాబట్టి లాస్ట్ మన క్వశ్చన్స్ అనేవి అనిపించి అలా రాజ్యాంగం ఈ విషయంలో చరిత్రను తెరమరు చేసి ఆయన కుటుంబ చరిత్రను ఆయన చరిత్రను చూపడానికి కానీ అంతే కాదు. ప్లాన్ మామూలు విషయం కాదంతా కూడా. మీరు కూడా 17 సెప్టెంబర్ అధికారికంగా జరపాలని చెప్పి మొదటి నుంచి మేము బీజేపీ డిమాండ్ చేస్తూ ఉండదు. లాఠీ చార్జ్ అయింది, కాలు చేతులు ఝాన్సీ రాణి గారు యాక్చువల్గా అయిపోయారు. కానీ ఝాన్సీ రాణి గారు ఆయన ఉద్యమం తలవండింది. ఆమె చాలామంది అడ్వకేట్స్ లీడర్ అంతా కూడా మా కర్మ జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి అడ్వకేట్ అందరూ తెలుసు. వెంకటరెడ్డి గారు అని చేవిరిగి లాఠీ చార్జ్లు 70 సెప్టెంబర్ లాఠీ చేవిరిగింది అని. కాబట్టి 70 సెప్టెంబర్ విషయంలో కూడా మీరు చూడండి, ఇక్కడ 70 సెప్టెంబర్ వద్దండి ఇప్పుడు ఆయన. ఎందుకంటే 70 సెప్టెంబర్ అంటే మన తెలంగాణ అమరవీరులు గుర్తొస్తారు. కొమరం భీము గతంలో సర్దార్ పటేల్ చరిత్ర బయటకు వస్తాం, అన్నీ బయటకు వస్తాయి. కాబట్టి వాళ్ళ చరిత్ర నాకెందుకని చెప్పి జూన్ 2 నేనే పోరాటం చేసిన, నా కుటుంబమే పోరాటం చేసింది. కాబట్టి నా చరిత్రనే అందరికీ అందించాలి. 70 సెప్టెంబర్ తెలవరి చేసి పడిచింది. దాని మాట్లాడండి అంతకుముందు మాకు స్వాతంత్రం జరుపుకోద్దా, దద్దమ్మలారా కాంగ్రెస్ దద్దమ్మలారా బయట రండి అని చెప్పి అప్పుడు వాగేది. అధికారం వచ్చిన తర్వాత 70 సెప్టెంబర్ తెరమరు చేసి అసలు లేకుండా వేసి అంటే చరిత్రను తెరమరు చేయడం. అందుకే మన నిర్మల్ వేదికగా నిర్మల్లో 1000 మందిని ఉపయోగించే ఉద్దేశించినటువంటి విషయాన్ని సమాజానికి చెప్పాలి అని చెప్పి ఈ ఉద్దేశంతో నిర్మల్లో అమిత్ షా గారు బహిరంగ సభ ఏర్పాటు చేయడం ద్వారా మరొక 70 సెప్టెంబర్ యొక్క చరిత్రను మనం చూపెట్టే ప్రయత్నం చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.